అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శ్రీవల్లభాసమాశ్లిష్టం దశహస్తం గజాననం గణనాథమహం వందే సర్వసిద్ధిప్రదాయకం ఆదిత్యమంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం షడాఖ్యం సతతం వందే పరమాత్మానమవ్యయం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. భారతీ కరుణాపత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగద్గురు కృపాకలిసితమైన ఈ ప్రాంతంలో సమావిష్టమైన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మహాత్ముల ప్రక్కన కూర్చుని మహాత్ముల ముందు మాట్లాడేటువంటి భాగ్యం వల్ల లభించింది జగద్గురువుల కటాక్షం చేత. అయితే ఇక్కడ నేనేం మాట్లాడతాను అనేది బంగారేశ్వర గారు చెప్పలేదు, కానీ అంతకు ముందే ఆదేశం అందించారు. అది జగద్గురువుల యొక్క ఆదేశాన్ని వారు నాకు తెలియజేశారు. అది ఆదిశంకర అనుగ్రహీత పంచాయతన వైభవం, దీనిపై ప్రసంగించాలని జగద్గురువులే సన్నిధానం వారిని శాసించారు అనే విషయాన్ని తెలియజేశారు కనుక నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చి ఆ శాసనాన్ని అనుసరించబోతున్నాను ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ప్రతిష్ఠించబోయేది పంచాయతన మహాక్షేత్రం, అదేవిధంగా ఒక అగ్ని మందిరాన్ని కూడా నిర్మిస్తున్నారనే విషయం కూడా తెలిసినది. ఇక ఆదిశంకరాచార్య వారి యొక్క మందిరం, శారదామాత యొక్క మందిరం, వీటన్నిటికీ మనం ఇక్కడ ప్రతిష్ఠ చేయడానికి జగద్గురుడు కృపతో సిద్ధమై ఉన్నాం. అతి త్వరలో ఒక మహా ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ తయారవుతున్నది. దీని యొక్క శక్తి భారతదేశం అంతా ప్రసరించుగాక అని ప్రార్థన చేస్తూ, ప్రసరించగలిగే శక్తి జగద్గురుడు అనుగ్రహం వల్ల ఉన్నది. అయితే ఇక్కడ పంచాయతీల గురించి మాట్లాడాలంటే ఆదిశంకరుల ద్వారా పంచాయతీల సంప్రదాయం సుప్రతిష్ఠితమైంది. కానీ ఆదిశంకరుడు కొత్తగా దీన్ని ప్రవేశింపజేయలేదు. ఆ మాటకు వస్తే ఆదిశంకరుడు కొత్త సిద్ధాంతం ఏమీ ప్రతిపాదించలేదు, సనాతనమైన ధర్మాన్ని ప్రతిష్ఠితం చేశారు. అది మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆదిశంకరుడు అంటే మనకు అద్వైతం గుర్తొస్తున్నది. మన పరమ తాత్పర్యం అద్వైతంగా చెప్పినప్పటికీ కూడా ఆయన సమగ్రంగా వైదిక ధర్మాన్ని ప్రతిష్ఠించినటువంటి ఆచార్యులు. అదే వేద ధర్మంపై గౌరవం ఉన్న ప్రతి వారు కూడా ఆదిశంకరుడు గురువుగా నమస్కరించవలసినది. ద్వైతమైన, విశిష్టాద్వైతమైన, అద్వైతమైన అన్ని సంప్రదాయాల వారికి ఆది గురువు జగద్గురు ఆదిశంకర భగవత్పాదుల వారే అని వారు వాంగ్మయం పరిశీలించిన వారికి తెలుస్తుంది. ఆదిశంకరుడు ఉద్భవించినది సమగ్ర సనాతన ధర్మ ఉద్ధరణ కోసమే. ఆయన ఉద్భవించినది అందుకు. ఆ కారణం చేతనే వేదాంతం అనేది పరమార్థమని, అది ప్రతిపాదించిన అద్వైతాన్ని సిద్ధిగా పొందాలని చెప్తూ దానికి సోపాన క్రమంలో మొత్తం వేదం ప్రతిపాదించిన సంప్రదాయాలన్నింటినీ పునరుద్ధరణ చేశారు వారు. ఆ పద్ధతిలోనే ఆ మహానుభావులు కర్మ మార్గాన్ని, ఉపాసనా మార్గాన్ని కూడా సుప్రతిష్ఠితం చేశారు. దాన్ని తన యొక్క ఆదేశంలో కూడా అందించారు. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ సనుష్ఠీయతాం తేనేస విధీయతాం. ఈ మూడు బాగా పట్టుకోవాలి. శాస్త్రాలను అధ్యయనం చేయాలి, అదేవిధంగా అవి బోధించిన సత్కర్మలను ఆచరించాలి, వాటిని ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. తద్వారా చిత్తశుద్ధి ఏర్పడి వివేక వైరాగ్యాలు బలపడి జ్ఞానం కలగడానికి కావలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు సద్గురు కృప వల్ల జ్ఞానం లభించేది ముక్తికి హేతు అవుతుంది. ఈ చెప్పడంలో ఆదిశంకరుడు సమగ్రంగా వేదం చెప్పిన సర్వవిధములైన మార్గాన్ని ఆయన పరిపుష్టి చేసి చూపించారు. ఇది వేదం దేవతారాధన చాలా ప్రధానమని చెప్తున్నారు. దేవతారాధన ఎందుకు చేయాలంటే అభీష్ట సిద్ధి పొందడానికి అనుకుంటాం, కానీ కృతజ్ఞత దోషం పోవడానికి దేవతారాధన చేయాలి. ఇది ప్రధానంగా చెప్పారు. చిత్తశుద్ధి కోసం, కృతజ్ఞత అనే దోషం పోవడం కోసం చేయాలి. అది చిత్తస్య శుద్ధయే కర్మ కృతజ్ఞస్య నివృత్తయే అని పెద్దలు ప్రతిపాదించడం కూడా జరిగింది. ఆ దేవతారాధన వల్ల జరుగుతున్నది మొదటిది ఏమిటంటే
విశ్వమంతా దేవతామయం. దాన్ని చూస్తున్నటువంటి ఈ వ్యక్తి ఎవడున్నాడో వాడు దేవతామయుడే. ఎందుకంటే దేవతల అనుగ్రహం లేకపోతే ఇంద్రియాలు కూడా పనిచేయవు. మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయంటే తన ఇంద్రియాలు దేవతలు అక్కడ ఉండడం వల్ల ఆ పనిచేస్తున్నాయి. పూర్వకర్మ విశేషం చేత పరమేశ్వరుడు అనుగ్రహం ఆ దేవతా రూపముగా లభించి ఇంద్రియ చైతన్యముగా మనకున్నాడు. అది విశ్వంలో మనం చూస్తున్నటువంటి పంచభౌతికమైన జగత్తంతా కూడా దేవతా స్వరూపం. విశ్వమును బ్రహ్మముగా చూసే వరకు దీన్ని దేవతా స్వరూపంగా చూడగలగాలి. అది విశ్వంలో సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు ఇవన్నీ కూడా భగవత్ స్వరూపంగా భావిస్తూ ఇవి మనకి ప్రసాదిస్తున్నవన్నీ కూడా దేవతా ప్రసాదములుగా పొందడానికి ఒకనొక ప్రసాద దృష్టి మనకి ఏర్పడడానికి నిత్యం ఒక జీవన విధానాన్ని వేదం అందించింది. అందులో ప్రధానంగా సంధ్యావందనాది క్రియలు, దేవతార్చనలు మొదలైన నిత్య కర్మలుగా ఇచ్చింది. అయితే ఎవరైనా ఇవి చేయవచ్చు, కానీ ఎవరి సంప్రదాయాలు వారు ఉంటాయి. ప్రతి వారు కూడా భగవదారాధన చేయవలసిందే వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా. అది మానవుడైన వాడు ప్రతివాడు కూడా శాస్త్రములు చెప్పిన దాన్ని పాటిస్తూ భగవదారాధన చేయవలసిందే. శాస్త్రములు అనగానే ఎవరు ఏది చేయాలో చెప్పేదే శాస్త్రం. కనుక వారి వారి విధులను అనుసరించి చేస్తుంటారు. ముఖ్యంగా ఉపనయనాలు సంస్కారములు కలిగిన వారు చేసి తీరవలసినటువంటి కర్మలు ఇతరులు ఐచ్ఛికంగా చేయవచ్చు. కనుక వీరు చెయ్యాలనేది వాళ్ళకి నియమం. మిగిలిన వారు శ్రద్ధను బట్టి చేసుకోవచ్చు. అయితే మన సంస్కృతిలో గొప్పతనం ఏంటంటే అందరికీ ఒక ధర్మం ఎప్పుడు చెప్పదు. ఎందుకంటే అందరూ ఒకలా ఉండరు కనుక ఒక్కొక్క జీవలక్షణం ఒక్కొక్కలా ఉంటుంది. పొందవలసిన గమ్యం ఒకటే అయినప్పటికీ కూడా పొందవలసిన వాళ్ళ సంస్కారాలు, జీవలక్షణాలు వివిధ విధాలుగా ఉంటాయి. కనుక ఆయా జీవలక్షణాలకు అనుగుణమైనటువంటి మార్గములు వేదం ఏర్పరిచింది. అందుకే సనాతన ధర్మం ఒక పద్ధతిలో ఉండదు, అనేక పద్ధతులతో ఉంటుంది. ఎందుకంటే జీవలక్షణాలు అనేకములు కనుక వారందరూ ధరించడానికి కానీ వారి వారి అభిరుచులను అనుసరించి, వారి వారి శక్తులను అనుసరించి, వారి వారి సంస్కారాలను అనుసరించి వివిధ మార్గములు ఏర్పరిచింది. అందుకే ఒక మార్గంలో చక్కగా కృషి చేసి అందరూ పెడుతున్న వారు ఇతర మార్గాలను నిరసించరాదు. ఇది ముందుగా తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఎందుకంటే ఒక్కటి మనం తెలుసుకోవాలి, ఈ మార్గములకు శాస్త్ర ప్రమాణం ఉన్నదా అదొక్కటి తెలుసుకుని శాస్త్ర ప్రమాణంతో ఉన్నటువంటి ఏ మార్గమైనా సరే గౌరవించవలసిందే. ఈ సంస్కారం మనం కలగజేసిన వారెవరు వారిని జగద్గురువులు అంటారు. అందుకు ఆదిశంకరులు మన జగద్గురువులు అంటున్నారు. బ్రహ్మము తప్ప మరొక వస్తువు లేదు అని పరిపాలించిన వాడు బ్రహ్మానుభవంతో ఉన్నటువంటి వాడు. ఇది బ్రహ్మము తప్ప మరొక వస్తువు లేదనేది శాస్త్ర ప్రమాణంతో శాస్త్రీయంగా మాట్లాడే పండితులు చాలా మంది ఉంటారు. కానీ అనుభవం కలిగినటువంటి వాళ్ళు బ్రహ్మానుభవంతో ఉన్నటువంటి సిద్ధ పురుషులు ఎంతమంది ఉంటారు. అలాంటి సిద్ధ పురుషులు ఆదిశంకర భగవత్పాదులు అయినప్పటికీ కూడాను ఆయన వేదము చెప్పినటువంటి ఉపాసనా మార్గాన్ని, కర్మ మార్గాన్ని అన్నిటినీ పటిష్టపరిచారు. తాను ఒక యతీశ్వరుడుగా సన్యాస ధర్మాన్ని పాటించినప్పటికీ కూడా మిగిలినటువంటి 3 ఆశ్రమ ధర్మాలు కూడా వేదం ద్వారా ప్రతిపాదింపబడింది కనుక వాటిని కూడా మహానుభావులు ఆ మార్గంలో ఉన్నవారు కూడా మార్గనిర్దేశకత్వం చేశారు. దానికి అనుగుణంగా ఆయన రచించిన ప్రకరణ గ్రంథాలు చాలా చాలా మనకు ఉన్నాయి. అదేవిధంగా విగ్రహారాధన మొదలుకొని సూర్యమండలంలో పరమేశ్వరుని చూడటంతో పాటు హృదయంలో పరమాత్మను దర్శించే వరకు ఉపాసన మార్గాలు చెప్పారు ఆదిశంకరుడు. అందుకే వారు అనేక ఆలయాలు తిరిగి తన పాదస్పర్శతో వాటి పవిత్రతను చేయడమే కాకుండా అక్కడ ప్రతిష్టన చేశారు. శ్రీచక్రాన్ని, శివలింగాన్ని, విష్ణుమూర్తుల్ని కూడా ప్రతిపాదన చేశారు, ప్రతిష్ఠ చేశారు. దీన్ని బట్టి విగ్రహారాధన వంటి వాటిని కూడా ఆయన సత్కర్మంలో భాగంగా వేద ధర్మం అని ప్రతిపాదన చేశారంటే ఆదిశంకరుడు మన గురువుగా పెట్టుకోగలిగితే మొత్తం సనాతన ధర్మాన్ని సమగ్రంగా తిరిగి నిలబెట్టుకోగలం అని తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మహానుభావులు ప్రతి సంప్రదాయంలోనూ పుట్టారు. ఆ సంప్రదాయానికి వాళ్ళ ఆచార్యులు, ఆ సంప్రదాయం ఒక జగత్తు అయితే ఆ జగత్తుకు వాళ్ళ జగద్గురు. కానీ అన్ని సంప్రదాయాలను కలుపుకున్న ఒక మహాజగానికి మాత్రం జగద్గురు ఆదిశంకర భగవత్పాదులు వారి. ఒక సంప్రదాయాన్ని పుష్టిపరచడం కోసం ఆ సంప్రదాయంలో మహాత్ములు అవతరించారు. కానీ ఇన్ని సంప్రదాయాలు కలిసిన వైదిక సంప్రదాయం అని ఒకటి ఉన్నదయ్యా, అది మూలం. దాన్ని పటిష్టపరచాలని వచ్చినటువంటి వారు మాత్రం ఆదిశంకర భగవత్పాదులు వారు. దానివల్ల ఆయన ఆ వేద ధర్మం అనేది ప్రతిపాదన చేయడం వల్ల, దాన్ని ప్రతిష్ఠించడం వల్ల అప్పుడున్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి భాగములంటే సమగ్రపరచగలిగారు. ఇప్పుడు అటువంటి ఆవశ్యకమైన పరిస్థితి మళ్ళీ మనకి నెలకొన్నది. ఎందుకంటే మన సనాతన ధర్మం అంటే ఏమిటో మనకు అవగాహన కలగని పరిస్థితులు ఉన్నాయి. ఒకటి తెలియకపోవడం, ఒకదానికి మరొకటి తెలియడం, అంటే ఒకటి అసర్థం కాకపోవడం అంటే ఇంకోటి అపార్థాలు జరగడం, అలాంటివి ఉన్నాయి. మరి సనాతన ధర్మంలో వేద
సంప్రదాయంలో లేనటువంటి కొత్త కొత్త సంప్రదాయాలు హిందూ మతంలో ప్రవేశించిపోయి ఇదే హిందూ మతమేమో అనే భ్రాంతి తర్వాత తరాలకు కలుగుతున్నాయి. ఇది బాధాకరమైన అంశం. అసలు హిందూ మతంలో దేవతలు ఎవరు, అవతారాలు ఏమిటి, గ్రంథాలు ఏమిటి, అందులో పాత్రలు ఏమిటో కూడా తెలియని వాళ్ళు అదేదో కొత్త దేవుడిని తెచ్చుకొచ్చి వారికి ఒక వారం పెట్టుకుని వారికి ఒక పుస్తకం పెట్టుకుని అదే హిందూ మతం అనే భ్రాంతిలో ఉన్నారు. ఇలాంటి భ్రాంతి తొలగాలి అంటే, హిందూ మతం యొక్క సమగ్ర స్వరూపం తెలియాలి అంటే మళ్ళీ ఆదిశంకరుని చరణ కమలాన్ని మనం పట్టుకుని వారి యొక్క హృదయాన్ని మనం ఆవిష్కరించవలసింది. ఆదిశంకరుడు అవతరించినటువంటి కాలంలో అవతరించడానికి ముందు ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిదంటే సుమారు 72 దుర్మతాలు ఉన్నాయి అని శంకర విద్య గ్రంథాలు చెప్తున్న ఆ సమయంలో ఒకటి వైదిక మతంలో ఏర్పడినటువంటి అవగాహన రాహిత్యాన్ని, పరస్పర వైషమ్యాన్ని తొలగించి ఐక్యపరచడం ఒకటి. ఈ రెండు బాధ్యతలు ఆదిశంకరులు తీసుకున్నారు. అసలు అవేదిక మతాలైనటువంటివి అంటే వేద ప్రామాణ్యాన్ని అంగీకరించినటువంటి అనేక దర్శనాలని ఆయన అద్భుతంగా విమర్శనాత్మకంగా వాటిని తొలగించారు. అయితే వైదికంలో ఉంటూనే ఆగమ ప్రకారంగా ఏర్పడినటువంటి కొన్ని మతములు ఏవైతే ఉన్నాయో వాటిలో వస్తున్నటువంటి పరస్పర వైషమ్యాలను చూసి వాటిని వైషమ్యం తొలగించి సమన్వయపరచడం ఆదిశంకరులు చేసినటువంటి మహోపకృతి. దాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అసలు సనాతన ధర్మం ప్రధానంగా నిగమం అంటే వేదం మీద ఆధారపడినది. రెండవది ఆగమం. ఈ రెండు మనుగడ. అది కొన్ని పురాణ గ్రంథాలు భగవంతుడు ఏం చెప్తాడంటే నిగమాగమాలు నా హస్తాలు అని చెప్పాడు. కానీ రెండు పరమాత్మను పొందడానికి మార్గమే. పైగా నా హస్తాలను భగవంతుడు ఎందుకు చెప్పాడంటే తల్లి పిల్లని చేతులతోనే ఎత్తుకుంటుంది. అందుకే జీవులు పరమాత్మను చేరుకోవాలంటే ఆయన నిగమము ఆగమం అని రెండు మార్గముల ద్వారా మనల్ని తనలో లీనం చేసుకుంటున్నాడు. నిగమాగమములు కూడా పరమాత్మ నుంచే వచ్చాయని ఆ రెండు శాస్త్రాలు చెప్తున్నాడు. నిగమం భగవంతుడి నుంచి వచ్చింది, విశ్వస్తం వేదా అని చెప్తున్నా. ఇక ఆగమము అంటే పరమాత్మ యొక్క ముఖం నుంచి ఆగమించినదే ఆగమం అని చెప్తున్నారు. ఈ ఆగమానికి మంత్రశాస్త్రాలు అని పేరు. ఈ ఆగమ మతాలు కొన్ని ఉన్నాయి. అది వైష్ణవం, శైవం, శాక్తేయం, ఇక సౌర గాణపత్య స్కాందములు. ఇవి ఆగమ సంబంధమైనటువంటి మతములు. ఇవి నిగమ మూలములు. అంటే నిగమాన్ని మూలంగా తీసుకుని వేదముల యందు ప్రతిపాదింపబడినటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఉపాసనా మార్గంలో చెప్పడం కోసం ఆగమాలు ఏర్పడ్డాయి. ఈ నిగమ ఆగమాలకు ఉన్నటువంటి పరస్పరమైన సమన్వయం ఏదైతే ఉన్నదో దానిని గ్రహించవలసిన అవసరం. ఆ రెండింటిని సమన్వయపరిచిన మహానుభావులు ఎవరు అంటే వ్యాస భగవానుడు మొట్టమొదటి. అందుకే ఆయన పురాణాలు మనం చూస్తే ఆగమ సంబంధమైన అంశములు, నిగమ సంబంధమైన అంశములు రెండూ చక్కగా మేళవిస్తాయి. అయితే ఆగమాన్ని ఎలా తీసుకోవాలి అంటే ఆగమాల్లో కూడా వేద విరుద్ధమైన అంశములు అనంతర కాలంలో చాలా ప్రవేశింపబడ్డాయి. ఆ వేద విరుద్ధమైన అంశాలు తొలగించి ఆ ఆగమాలని మళ్ళీ తీసుకోవడం అనేటువంటిది చాలా అవసరమైనది. అది వ్యాస భగవానుడే చేసిన పురాణములన్నింటిలో. అందుకని శాక్తేయ పురాణాలు ఉన్నాయి, శైవ పురాణాలు ఉన్నాయి, విష్ణు సంబంధ పురాణాలు ఉన్నాయి. అదేవిధంగా గణేశ, ఆదిత్య, స్కంద సంబంధమైన పురాణములు కూడా రచించారు. అవి సామాన్య జనులకు కూడా ఆ దేవతలపై భక్తి కలిగేలాగా అవి రచించడం వల్ల ప్రతి వారు వారి వారి పద్ధతుల్లో అనుష్ఠించగలిగే విధానాలన్నీ అందులో ఉన్నాయి. అయితే ఆ వ్యాస హృదయం పట్టుకుని వచ్చి మళ్ళీ ఆ విభిన్నమైన వాటన్నిటిని ఏకత్వం చేస్తూ అందులో వేద విరుద్ధమైన అంశములు తొలగించేటువంటి వారు ఆదిశంకర భగవత్పాదుల వారు. అని వ్యాస భగవాన్ తర్వాత మళ్ళీ మన ఆదిశంకర భగవత్పాదుల వారినే చెప్పుకుంటున్నాం. ఆయన ఎంత విశేషమైన వాంగ్మయాన్ని ఇచ్చారో ఆదిశంకరులు అంత పనే చేశారు. అందుకే సనాతన ధర్మం అంతా శివకేశవులు పెట్టిన భిక్ష. ఎందుకంటే కేశవ స్వరూపుడు వ్యాస భగవానుడు, శివస్వరూపుడు ఆదిశంకరుడు. వారు కలిసి ఇచ్చినటువంటిదే సనాతన ధర్మము. అది వ్యాసునికి ఎటువంటి స్థానము అన్ని సంప్రదాయాలు వారు ఇస్తున్నారు, ఆదిశంకరుడికి అటువంటి స్థానమే ఇవ్వాలి. ఆయన గురించి తెలుసుకుంటే ఇచ్చి తీరుతారు. అది ఆదిశంకరుడు చేసిన గొప్ప విషయం. అయితే దానికి పంచాయతనానికి ఏమిటి ముడి అంటే ఆ వేదము భగవంతుని ఉపాసించే విధానములు ఏర్పరిచింది. ఆ విధానంలో ప్రధానంగా 5 పద్ధతులు. అంటే వేదము ప్రతిపాదించిన సగుణ బ్రహ్మోపాసన 5 పద్ధతులతో ఉన్నది. ఇది మనం చెప్తున్నాం. అంటే సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ అని వేదం ప్రతిపాదిస్తుంది. నిర్గుణ బ్రహ్మము జ్ఞేయ బ్రహ్మము, సగుణ బ్రహ్మము ఉపాస్య బ్రహ్మము అని. నిర్గుణ బ్రహ్మం అంటే ఔపనిషద బ్రహ్మము. ఉపనిషత్తు ప్రతిపాదించిన అంటే అజర, అమర, సత్, చిత్, ఆనంద, నిర్గుణ, నిర్లేప, ఇత్యాది, నిరంజన అని చెప్పబడుతూ ఏవైతే ఉన్నాయో వేద
వేదము బ్రహ్మము గురించి చెప్పిన మాటలన్నీ ముఖ్యంగా వేదాంతం చెప్పిన ఒక దగ్గర తెచ్చుకుంటే ఆశ్చర్యం వేస్తుందండి. అవే సహస్రనామాలు అవుతాయేమో, అంత అందమైన పదములు ఉన్నాయి. బ్రహ్మం అంటే అర్థం చేసుకోవడానికి అవన్నీ పనికొస్తాయి. అది నిర్గుణ బ్రహ్మం, అది విచారణా మార్గంతో తెలుసుకోవాల్సినటువంటి. అయితే ఆ నిర్గుణ బ్రహ్మ ఎరుక మనకు కలగాలి అంటే సగుణ బ్రహ్మ ఉపాసన అనేది జరగాలి. కానీ ఉపాసన కోసం సగుణ బ్రహ్మ అంటే బ్రహ్మమే గుణసహితంగా ఉన్నప్పుడు సగుణ బ్రహ్మం అంటున్నాం. ఉపాసనలో సగుణ బ్రహ్మం ఉంటుంది. దీనికి మరొక పేరు మాయాశబలిత బ్రహ్మము. అంటే మాయకు అతీతమైన వాడు నిర్గుణ బ్రహ్మం అయితే మాయతో కూడినటువంటి వాడు సగుణ బ్రహ్మము. అందుకే మాయకి మనం ఈవల ఉన్నాం, మాయకి ఆవల పరమాత్మ ఉన్నాడు. మాయకి ఈవల ఉన్న మనం మాయకి ఆవల ఉన్న వాడి దగ్గరికి వెళ్ళడం అంత తేలిక కాదు. ఎందుకంటే మాయను దాటడం అంత తేలిక కాదు. అందుకు మాయను దాటడానికి మనం ప్రయత్నించకూడదు. మాయ ఎవడి అధీనంలో ఉంది వాడిని పట్టుకుంటాడు. ఒకరింటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న జాగిలో మన మీదకు దుముకుతూ ఉంటే కుక్కను బతిమాలటమో లేదా కుక్కతో యుద్ధం చేయడం సిద్ధపడకూడదు. ఆ కుక్క ఎవరి చేతిలో యజమాని ప్రార్థిస్తే వాడు వచ్చి మనల్ని కాపాడతాడు. అందుకే ఆ భగవంతుని పట్టుకోగలగాలి పరమాత్మ. అది మనకు తెలియజేస్తూ ఒక చక్కని మాట ఉన్నది. దైవీయేషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాం తరంతితే. మాయని దాటడం కష్టం అని ముందే చెప్పాడు. అది దాటితే ముక్తి లేదు. నేను మాయను దాటేనండి అంటే అదొక మాయన ఆయన మాయ దాటేనని చెప్పడం కూడా మాయ. అది దాటడం అంత తేలిక కాదు. మాయను ఎవడు దాటుతాడు అంటే ఎవడు ఆ పరమాత్మని శరణు పెడతాడు వాడే దాటుతాడు. అదే శరణాగతి ధర్మం అనేది అద్వైత సంప్రదాయం లేదనకూడదు. వేదములు ఉన్నది, ఉపనిషత్తే చెబుతుంది మనకు స్పష్టంగా. తగముహిదేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుడై శరణమహం ప్రపంచే. అది వేదములందు కూడా బ్రహ్మేష్యం శరణముపగమ్య అని మంత్రంలో కూడా ప్రతిపాదించబడుతుంది. అదే ప్రపత్తి శరణాగతి అనేది తప్పనిసరిగా ఉండవలసింది. పరమాత్మను శరణు వేడాలి. శరణు వేడాలి అంటే మాయకి ఈవల ఉన్న మనం మాయకు అతీతమైన పరమాత్మని మాయతో కలిపి పట్టుకోవాలి. ఎందుకంటే మాయ పరమేశ్వరుని యొక్క శక్తి. మమ మాయ అన్నాడు ఆయన. అది మనం ఏర్పడిన మాయ కాదు, ఆయనది. ఆ మాయ లేకపోతే జగత్తు నడదు. సృష్టి స్థితి లయలన్నీ ఏ శక్తితో పరమాత్మ చేస్తున్నాడో ఆ శక్తిని మనం మాయ అంటే ఆ మాయానికి అధీనంలో ఉన్నది. మాయకు అధీనంలో మనం ఉన్నాం. అది అని మాయకి లొంగిపోయిన మనం మాయను లొంగ తీసుకున్న భగవంతుని పట్టుకోవాలంటే మాయతో ఉన్నటువంటి పరమాత్మని మాయా సబలిత బ్రహ్మం. మాయా సబలిత బ్రహ్మం అంటే సృష్టి స్థితి లయకారకుడైన వాడు. సృష్టి స్థితి లేనికి అతీతమైన వాడితే శుద్ధ పరమాత్మ. సృష్టి స్థితి లైన తన మాయాశక్తితో చేస్తున్నాడు అంటే అది సగుణ బ్రహ్మం. ఈ సగుణ బ్రహ్మం యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే విశ్వమే సగుణ బ్రహ్మం యొక్క రూపం. అలాంటి సగుణ బ్రహ్మను ఉపాసించడం కోసమని శివుడను, విష్ణువను, శక్తి అను, సూర్యుడను, గణపతి అను ఆరాధించాలి. ఇది వేదం చెప్పినది. అందుకే దేవతల్లో మళ్ళీ రెండు విధాలు తీసుకోవాలి. ఇంద్ర ఇత్యాది దిక్పాలకులు, అలాగే యజ్ఞాదుల యందు ఆరాధింపబడే దేవతలు, వీరు ఒక విధమైనటువంటి దేవతలు. వీరు పరమేశ్వరుని యొక్క శాసనారూప శక్తులు. వీరిని కూడా నియమించేటటువంటి పరమేశ్వరుడు అంటే సగుణమైన బ్రహ్మమును పరమేశ్వరుడు అనాలి. పరమేశ్వరుని శబ్దం ఎప్పుడు వస్తుంది, పరమాత్మ శబ్దం ఎప్పుడు వస్తుందో తెలియాలి. గుణానికి అతీతమైనప్పుడు ఆయన పరమాత్మ, గుణ సహితంగా జగత్తు నడుపుతున్నప్పుడు ఆయన పరమేశ్వరుడనే అనాలి. పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవ్వడు అన్నాడు. ఆ పరమేశ్వరుడు అంటే ఎవరు? పరమేశ్వరుడు అంటే విష్ణువా, శివుడా, లేదా అమ్మవారా? ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు అని ఉపాసించదగ్గ దేవతా విశేషాలని మనకి వేదం 5 స్వరూపాలుగా ప్రతిపాదన చేస్తుంది. 5 స్వరూపాలు విష్ణువు, శివుడు, శక్తి, గణపతి, సూర్య భగవానుడు. ఈ 5 ప్రధానంగా అంటే 5ంటికి కూడా పరమేశ్వర స్వరూపమే. అంటే పరమేశ్వరుడే ఉపాసకానాంకార్యార్థం ఉపాసకులను అనుగ్రహించడానికై 5 విధములుగా ఉపాసకుడుతున్నాడు. నిజానికి చెప్పాలంటే కాస్త పదాలకు అర్థం ఏమిటి అని తెలుసుకోవాలని తప్పని అనుకున్నట్లయితే ఈ పదములకు అర్థం మనం చూస్తుంటే వాడి వ్యుత్పత్తులు పరిశీలిస్తే ఇవన్నీ కూడా పరబ్రహ్మమునందే పర్యవసిస్తాయి. అందులో సందేహం లేదు. విష్ణు అనగానే మనకు 4 చేతులు వాడు అని స్ఫురిస్తుంది. కానీ విష్ణు శబ్దానికి అర్థం 4 చేతులు వాడు కాదు. శివ అనగానే త్రినేత్రుడు సూరధారి అంటాం కానీ అనుకుంటాం కానీ దాని అర్థం అది కాదు. శివ అనగానే త్రిగుణాతీత శివ, నిస్త్రైగుణ్య శివ, పైగా శుద్ధం, అపాపవిత్తం, ఏది మంగళం, బ్రహ్మతం మంగళం పరం అన్నారు. ఆ మంగళ స్వరూపము, మోక్ష
స్వరూపము. శివ క్షేమే మోక్షేత అన్నారు ఇక్కడ. మోక్షము అంటే పరబ్రహ్మమునే చెప్తుంది శివశబ్దం. అందుకే ప్రపంచోపశమం శాంతం శివం అని ఉపనిషత్తు చెప్తుంది. ఇక్కడ బ్రహ్మమునే చెప్తుంది. శివ అంటే శుద్ధమైన వాడు అంటే బ్రహ్మ లక్షణం. విష్ణు అంటే సర్వవ్యాపకుడు. ఈ పదానికి అర్థం తెలుసుకుంటే శివుడు విష్ణువు కాకపోతే శివుడు మనకొద్దు, విష్ణువు శివుడు కాకపోతే విష్ణువు మనకు అక్కర్లేదు. అంతే కదండి. విష్ణువు శివ అంటే సుభస్వరుడు కాకపోతే విష్ణువు మనకు వస్తుందా? అలాగే శివుడు సర్వవ్యాపుడు కాకపోతే పిలిచి ఆరాధించగలదా? కనుక శివ విష్ణువు కూడా ఒకే బ్రహ్మము యొక్క పేర్లే. ఆ బ్రహ్మమే షూం ప్రేరణే అనే ధాతువు ప్రకారం సర్వజీవుల బుద్ధుల్ని ప్రేరేపించేవాడు. అదే ధియోజన ప్రచోదయాత్ అన్నట్లుగా సర్వబుద్ధి ప్రేరకుడు. ప్రేరకుడు అయినప్పుడు సూర్య అయ్యారు. లేదా ఆ పరమాత్మ తేజస్సు ఎలాంటిది అంటే అచ్చేద్యోయం అదాఖ్యోయం అన్నారు ఇక్కడ. ఛేదించడానికి వీలు లేనిది. ఛేదించడానికి వీలు లేనిది అనే పదమే ఆదిత్య. ఈ ఆదిత్య అనేది కానీ అలాగే ఆదిత్య అంటే ఆది యందు ఉన్నవాడని, సర్వమును స్వీకరించేవాడని రకరకాల అర్థాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ బ్రహ్మమునందే పరివేశిస్తాయి. ఇక్కడ ఆదిత్య, సూర్య అనే సూర్య సంబంధమైన నామాలు, శివ సంబంధమైన నామములు, విష్ణు సంబంధమైన నామములు ఇవన్నీ ఒకే పరమాత్మను చెప్తుంది. అది విష్ణు సహస్రనామాల్లో శివనామాలు ఉన్నాయి, సూర్యనామాలు ఉన్నాయి. శివ సహస్రనామాల్లో విష్ణునామాలు, సూర్య సర్వదేవతా నామాలు ఉన్నాయి. అంటే బ్రహ్మం అంటేనే సర్వదేవతాత్మకుడై. కనుకనే విష్ణు శివ అని గణపతి. గణపతి అనగానే మనకి తోరపు బొజ్జ యువామహస్తము తొండము నేకదంతము స్ఫురిస్తుంది. కానీ గణపతి, గణము అంటే అనేకము, పతి అంటే ఏకం. అంతే కదా. అవిభక్తం విభక్తేషు తజ్ఞాన విద్య సాత్వికం అని చెప్పినట్లుగా అనేకము గణ లక్షణం, ఏకము ఈశ్వరుడు లక్షణం. ఈశ్వరుడు ఎక్కడున్నాడంటే అనేకముగా కనబడుతున్న వాటి అంతే ఏకముగా ఎవడు వ్యాపించున్నాడు అని గణపతి అన్నాం. ఇది కూడా పరమాత్మ మీద పరివేశిస్తుంది కదండి. ఏ శబ్దం పరమేశ్వరుడు చెప్పట్లేదండి ఇక్కడ. అలాగే శక్తి అంటే పరాస్య శక్తి వివిధైవ సృజతే స్వాభావికి జ్ఞాన బలక్రియాత ఉపనిషత్తు చెప్తుంది. ఆ పరమేశ్వరుని యొక్క శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి చేత కదా జగద్గర్జన చేయగలుగుతున్నాడు. అది వివర్తం కానివ్వండి, పరిణామం కానివ్వండి, ఆరంభం కానివ్వండి, ఏ వాదం చెప్పినా శక్తి చేతన కదా పరమాత్మ చెప్తున్నాడు. అది శక్తి సహిత పరమాత్మ వాదాన్ని వేదాంతం అద్వైతం తిరస్కరించలేదు. ఉపనిషత్తే చెప్తుంది పరా అస్య శక్తి వివిధైవ సృజతే అస్య పరమేశ్వరస్య శక్తి అనే శక్తి వివిధ అనేక విధములుగా చెప్పబడుతుంది. పరాశక్తి అన్నారు ఇక్కడ. ఇక్కడ శక్తి అంటే ఆయన యొక్క శక్తే కదా. కనుక అది కూడా సమర్థతే శక్తి. పరమేశ్వరుని సమర్థతను మనం పూజిస్తున్నాం అంటే పరమేశ్వరుని పూజించినట్లే. సూర్యుడు వెలుగును ఆరాధిస్తున్నామంటే సూర్యుని ఆరాధించినట్లే. అందుకు శక్తి అనగా అది కూడా పరమాత్మ పర్యవేక్షిస్తున్నది. గణపతి అదే అయింది, సూర్య అదే అయింది. కనుక వీళ్ళ 5గురు లేదు, ఉన్నది ఒక్కడే 5 విధాలుగా పూజిస్తున్నాం. అయితే ఈ సంప్రదాయాల్లో వైష్ణవ సంప్రదాయం ఉన్న వాళ్ళు సాలగ్రామాదులు ఎందు విష్ణువుని ఆరాధన చేయడం అనేది వారి వారి పద్ధతుల్లో చేస్తున్నారు. ఈ సాలగ్రామాలను విష్ణువుని ఆరాధించడం కూడా వైదిక సంప్రదాయమే, అందులో సందేహం లేదు. ఆ వేదములు చెప్పినవే స్వీకరించి పురాణాదులు ఇత్యాదులు అందించే అది వైష్ణవ సంప్రదాయంలో సాలగ్రామారాధన చేస్తుంటారు. శైవ సంప్రదాయ ఆరాధనలో విశేషించి బాణలింగమును నర్మదలో లభించే శిలల్ని ఆరాధన చేస్తారు. ఇవి కాక స్ఫటికము, పార్థివము ఇత్యాది రూపాలతో లింగములు చేసి ఆరాధించిన పద్ధతి శైవాగమనంలో ఉన్నది. తత్ప్రకారంగా శైవారాధన ఉన్నది. వాళ్ళు అదే ఆరాధిస్తారు తప్ప వాడు సాలగ్రామాల వైపు రారు. సాలగ్రామాలు ఆరాధించేవాడు వాటి వైపు వెళ్ళారు. ఇక సూర్యారాధన చేసిన వాళ్ళు ఒక స్ఫటిక బింబాన్ని తీసుకొని సూర్యుని ఆరాధన చేస్తారు. వాళ్ళు అదే చేస్తారు, మరొకటి చేయదు. అది మంచిదే. అదే కనిష్టతో అదే చేస్తే ఏది ప్రమాదం లేదు. మాది మేము అనుసరించడం మంచిది, కానీ ఇంకొకటి తప్పు అనడం తప్పు. అదొక్కటి చేయకుండా ఉంటే చాలు. కనుక సౌరం అలా వచ్చింది. గాణపత్యం అనగానే గణపతికి సంబంధించినటువంటి శిలలు షోడా నది అనే నదిలో ఉంటాయి. ఇవి బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ప్రవహిస్తున్నాయి. అక్కడ దొరుకుతాయి శిలలు ఎర్రగా. దీని గురించి గణేష్ ఆగమాల్లో, గణేష్ పురాణాల్లో ఏం చెప్పారంటే గణపతి అక్కడ శిలారూపంలో ఉంటాడట నదులు. ఏం ఆశ్చర్యకరమైన. బహుశా అలాంటి నదులు ఈ పుణ్య భారతదేశంలో తప్ప ఇంకెక్కడ దొరకవు. ఆ శిలల్ని గణపతి స్వరూపాలు, ఇంకెక్కడ దొరకవు ఆ శిలలు. అలాగే మన బాణలింగాలు నర్మదా నదిలో దొరుకుతాయి. సాలగ్రామాలు గండకీ నదిలో దొరుకుతాయి. ఆ నదుల్లో ఉన్నవి స్వీకరించాలి. స్ఫటికం అనేటువంటిది ఆ ప్రాంతములు మన పురాణాలు చెప్పిన ప్రకారంగా గుజరాత్ మొదలైన ప్రాంతాల్లో స్ఫటికం గురించి వర్ణన చేశారు. సువర్ణముఖి నదిలో లభించే ఒక ధాతువుని అంబికగా అమ్మవారి రూపంగా ఆరాధన చేస్తారు. అంబ ఆరాధన చేసేవాళ్ళు ఆ విధంగా శ్రీచక్రాదులు ఎందు ఆరాధించడం మనకు కనబడుతున్నది. అయితే శంకరులు ఏం చేశారంటే ఈ 5 సంప్రదాయాలు శైవ వైష్ణవ ఇవన్నీ సనాతన ధర్మానికి చెందినవే 5 కనుక
ఎందుకంటే పురాణాల్లో శాస్త్రాలు ఉన్నదాన్ని తీసుకొచ్చి ఆయన మనకు అందించారు. 5ంటిని పెట్టే పద్ధతి కూడాను శాస్త్ర ప్రకారంగానే శంకరులు ఏర్పరిచారు. ఆయన కొత్తగా తయారు చేశారు అనడానికి లేదు, శాస్త్ర ప్రకారంగానే ఏర్పరిచారు. అంటే వాడికి పరంపర ఉన్నది. శాస్త్ర ప్రకారంగా ఏం చేశారంటే పంచదేవతారాధన, దాన్ని దేవతార్చన అనే రూపంలో పెట్టారు. ఈ దేవతార్చన అనేది విధి చేసి తీరాలనే కర్తవ్యం ఎవరికి పెట్టారు అంటే ఉపనయన సంస్కారం కలిగిన విప్రులకు దాని కర్తవ్యం ప్రతిపాదన చేశారు. ద్విజులకు వారు సంధ్యావందనం చేయాలి, దేవతార్చన చేసి తీరాలి. ఈ రెండూ చెయ్యనంత కాలం ఎన్ని కబుర్లు చెప్పినా అవి సభలు సమావేశాలు పనికొస్తాయి, కానీ వాళ్ళకి ప్రపంచానికి పనికిరావు. అందుకే ఎంత వాక్చాతుర్యం ఉన్నా, ఎన్ని శాస్త్రంలో అధ్యయనం చేసినా అనుష్ఠాన బలం లేనప్పుడు అవి ప్రపంచానికి నిరుపయోగం అని ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఉద్యమాలు చేయడం, నిరసన ప్రకటించడం, జెండాలు పట్టుకు తిరగడం, వీటి ద్వారా ఏదో గొప్ప ధర్మాన్ని ప్రతిష్ఠిద్దాం అనుకోవడం అవివేకం. తపస్సు చేతనే సాధించగలం. అందుకే ఆ తపస్సు అనేటువంటి పని బాధ్యతగా తీసుకున్న విప్రుడికి కర్తవ్యంగా నిర్దేశించింది ఏంటంటే సంధ్యావందనము, దేవతార్చనం. ఇంకా చాలా కర్మలు ఉన్నాయి, అవి ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా ఆనవాలుగా చూపించడానికి కూడా ప్రశ్నార్థకంగా ఉన్నాయని చాలా మంది పెద్దలకు తెలిసిన అవసరం. ఎందుకంటే బ్రహ్మయజ్ఞము, వైశ్వదేవము, అలాగే అగ్నికార్యము ఇవన్నీ ఎక్కడున్నాయి? చాలా నిత్యాగ్ని భక్తుల గృహములు ఎన్ని ఉన్నాయండి, విప్ర గృహాలు. అవి అంతరించిపోయాయి. ఒకప్పుడైతే నిత్యాగ్ని భక్తము అనేటువంటిది విప్రధర్మాల్లో ఒకటి. అది ఇప్పుడు లేనేలేదు కనుక చెయ్యక్కర్లేదని చెప్పడం కూడా పాపం. చేసేవాళ్ళు ఉన్నారు, వారిని గౌరవించాలి, వారి ద్వారా స్ఫూర్తి పొందాలి, చెయ్యదలుచుకున్న వాడు చేయాలి. వీరు చేసేటువంటి ఈ విధమైన అనుష్ఠానం వారి కోసం కాదు, సమస్త లోకక్షేమం కోసం శాస్త్రం వారికి విధించినటువంటి కర్తవ్యం. ఎందుకంటే అందరూ అన్ని చేయలేరన్న విషయం ఋషులకు తెలుసు. అది ఎవరు ఏది చేయగలరో చేయండి. పరమాత్మను పొందడానికి ఎవరి మార్గాలు వారికి ఉన్నాయి. సులభంగా ధరించే నామస్మరణాదులు, ఇంట్లో పూజలు చేసుకోవడాలు, దీపం పెట్టుకోవడాలు అన్ని వర్ణాల వరకు ఉన్నాయి. కానీ విధిగా సంధ్యావందనం చేయాలి, దేవతార్చన చేయాలన్నప్పుడు చెప్పిన శిలలన్నీ సమకూర్చుకోవాలి, వాటిని ఒక మందసంలో పెట్టుకుని నిత్యం దేవతార్చన చేయాలి అని చెప్పారు. కనీసం ఈ రెండైనా సంధ్యావందనం, దేవతార్చన విప్రుడు చేయాలి. మరి మిగిలిన వారి పని ఏమిటి అంటే ఈ మూర్తుల గురించి అందరికీ తెలుసు కనుక ఈ పంచాయతీల్లో చెప్పే మూర్తులైన ఇంట్లో పెట్టుకుని ఆ క్రమంలో ఆరాధన చేసుకోవచ్చు. ఇది ఇక్కడ వచ్చేటప్పటికల్లా 5 ఒకటైనా చెప్పారు, కానీ మాకు శివుడు అంటే ఇష్టమని కొందరు, మాకు విష్ణువు అంటే ఇష్టమని కొందరు. అంటే అయితే మీ ఇష్టాలు ఏమీ పోగొట్టుకో అక్కర్లేదు, మీరు ఒక పని చేయండి. విష్ణు అంటే ప్రీతి కలిగిన వారు విష్ణు పంచాయతీలు పెట్టుకోండి అన్నారు. అంటే మధ్యలో విష్ణువుకు సంబంధించినటువంటి సాలగ్రామ శిల పెట్టుకుని దాని చుట్టూ మిగిలిన నలుగురిని పెట్టుకోవడం. ఆ నలుగురిని పెట్టుకోవడం కూడా మన ఇష్టానుసారం పెట్టడానికి లేదండి, అది ఒకటి ఉన్నది. శివ పంచాయతీని పెట్టుకుంటే శివలింగం మధ్యలో పెట్టుకుని ఈశాన్య వైపు విష్ణువుని పెట్టాలి, ఆగ్నేయం వైపు సూర్యుడిని పెట్టాలి, నైరుతి వైపు గణపతిని పెట్టాలి, వాయువు వైపు అంబికని పెట్టాలి. ఇది నిర్దేశించి. అంతేగాని మా బావయ్య ఎలా ఉంటే అలా మార్చేస్తాం అంటే ఇలా మార్చిన వెంటనే మీ ఇంట్లో మీ ఒంట్లో కూడా మార్పు వస్తుంది. అంటే ఇదేదో ఊహతోనో భావంతోనో ప్రవేశపెట్టింది కాదు, దీని వెనకాల అపూర్వమైన విజ్ఞానం ఉంది అని తెలుసుకుంటారు. కానీ ఆ క్రమం మారకూడదు. అదేవిధంగా సంఖ్య కూడా చెప్పింది, శివలింగాలు ఎన్ని ఉండాలి, గృహే లింగద్వయం నాట్యం, ఇంట్లో 2 లింగాలు ఆరాధన చేయకూడదు అని చెప్పారు. ఒక లింగం ఆరాధించాలి ఇంట్లో. అది కూడా ప్రమాణం ఎంత ఉండాలంటే పిడికిట్లో ఇమిడిపోయే పాటి, అంటే హృదయంలో పట్టే పాటి, అంత ప్రమాణంలో ఇంట్లో లింగం ఉండాలి. 2 లింగాలు పూజించరాదు అని చెప్పారు. అది గణపతులు 3 ఉండరాదు అన్నారు. సాలగ్రామములు 1 ఉండాలి, లేదా మళ్ళీ 4 ఉండాలి, 2 ఉండరాదు, 3 ఉండరాదు. ఇలా సంఖ్యలు చెప్పారు. ఎందుకు అలా చెప్పారు? ఒక ఆయన తెలియక 5 పెట్టుకున్నాడు. ఇంట్లో ఎన్నో రకాల చికాకులు వస్తున్నాయి. దేనివల్ల తెలియదు, అది శాస్త్రం తెలియదు. మనం తెలియకపోయినా తెలిసినట్టు చేస్తూ ఉంటే గురువుల రూపంలో భగవంతుడు చెప్తాడు. ఒక గురువు ఆయన చెప్పాడు, నీ దేవతార్చన ఒకసారి చూడాలయ్యా అన్నాడు. అని చూపించాడు. 5 ఉన్నాయి కదా, అందువల్ల ఫలానా చికాకు వచ్చింది, ఒకటి ఎవరికైనా దానం చేయను అని చెప్పాడు. ఆశ్చర్యకరం చేసిన తర్వాత సత్తుతుంది. అంటే ఇవి కేవలం మన నమ్మకాల మీద ఆధారపడి లేవు. మనం సత్యాన్ని నమ్ముతున్నాం కానీ నమ్మిందే సత్యం అనుకోవట్లేదు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఇక్కడ. సత్యాన్ని విశ్వసించేదాన్ని హిందూ మతం అంటారు, మేము విశ్వసించేదే సత్యం అనేవి ఇతర మతాలు ఉంటాయి. రెండింటికి అదే తేడా. ఇక్కడ గమనించవలసిన మంచి అందమైన ఒక చిన్న అంశం చెప్పాలి. ఒకప్పుడు బొంబాయి నగరంలో ఒక
ఒక ఆయనకి ఏదో తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. ఎన్ని రకాల చికిత్సలు చేస్తున్నా తగ్గట్లేదు. పిల్లలు సంపన్నులే. ఎప్పుడైతే వైద్యానికి లొంగలేదు, తర్వాత మార్గాలు ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్రం, పెద్దలను అడగడం, సిద్ధాంతుల్ని సంప్రదించడం, విద్యార్థులే సిద్ధ పురుషులను అడగడం ఉంటూ ఉంటాయి. ఎప్పటికీ తగ్గలేదు. ఎప్పుడో వాళ్ళ పిల్లలు అనేక మందిని సంప్రదిస్తున్నారు. ఎవరు గ్రహశాంతులు ఇన్ని జయించుతున్నారు కానీ లాభం లేకపోయింది. ఒక ఆయన అమ్మవారు ఉపాసకుడిని అడిగారు. ఆయన వేరే ప్రాంతంలో ఉంటాడు. ఆయన ఒక్కసారి ధ్యానం చేసి, మీ ఇంట్లో అర్చన పొందకుండా ఏదో ఒక విలువైన భగవత్ వస్తువు ఉండిపోయిందయ్యా, అందువల్ల జరిగింది అని. వీళ్ళు ఇల్లంతా వెతికేమంటే అలాంటిది ఏమీ లేదు అంటే, నాకైతే అలా స్ఫురిస్తుందన్న. ఒకసారి పుస్తకాలు మీరు చదువుతుంటే వెనకాల కాగితం పొట్లల్లో సాలిగ్రామాలు ఉన్నాయి. వెంటనే వాళ్ళు తీసుకొచ్చి ఓనుండి ఉన్నాయి అంటే, అర్చన లేకుండా సాలిగ్రామాలను విడిచిపెట్టాలని దోషం ఉంది కనుక దానికి అభిషేకం అర్చన చేయించండి అని చెప్పారు. ఆశ్చర్యకరమైన ప్రారంభించిన తర్వాత ఆరోగ్యం బాగుంది. ఇప్పుడు దీనికి ఏమంటాం? అందుకే అవి పెట్టవలసిన పద్ధతి, ఉండవలసిన సంఖ్య, పూజించకుండా ఉండకూడదు. ఇంట్లో కొంతమంది ఏదో మహిమలను తెచ్చి పెట్టేస్తుంటారు. ఇంట్లో శివలింగం అలంకారంగా కనబడుతుంది, ఒక్కరోజు నిలిపోతుంటాడు. అలాంటి గంటలు పెట్టుకోకపోవడం ఇంకా మంచిది. అందుకే పెట్టుకోవడం మానేసామని చెప్పచ్చు. పెట్టుకుని ఆరాధించితే వాడి క్షేమం, ఇంటి క్షేమం, లోకానికి కూడా క్షేమం. ఇది తెలుసుకోవాలి. అందుకే విప్రుడికి విధి ఎందుకు పెట్టారంటే, దేవతలు సంతోషిస్తే ప్రకృతి శాంతిగా ఉంటుంది. ప్రకృతి శాంతిగా ఉంటే మనం శాంతంగా ఉంటాం, మనకి క్షేమం కలుగుతుంది. అందుకే దానికంటూ బాధ్యత కలిగి ఒక పని చేయవలసిన వర్గం ఇప్పుడు ఉందంటే, మిగిలిన వారి తారణ కోసం వారి పద్ధతుల్లో వారు చేసుకోవాల్సింది వారికి ఉన్నాయి. వారికి చక్కగా ఉన్నాయి పూజా పద్ధతులు, ఇంట్లో పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. అంటే వాళ్ళ పద్ధతుల్లో వాడు. కానీ సాలగ్రామము, బాణలింగము పెట్టుకోవాలంటే మాత్రము కొన్ని నియమాలు, కొన్ని అధికారాలు, కొన్ని సంస్కారాలు ఉంటాయి. ఒక్క పూట కూడా నియమం తప్పకూడదు. ఎక్కడైనా ప్రయాణానికి వెళ్ళినా చక్కగా ఇంట్లో నిర్వహణ చేయగలిగిన పరిస్థితిని ఏర్పాటు చేయగలగాలి. లేదా ఎవరైనా చేసిన వారికి అప్పగించి తిరిగి తీసుకోగలగాలి. లేదా తాను వెళ్ళే చోట్ల చేసుకుని ఏర్పాటు చేసుకుని వెళ్ళాలి. అందుకే అనుష్ఠాన నిత్యత్వం స్వాతంత్రం అపకర్షతి అని వాక్యం కనబడుతుంది. విచ్చలవిడిగా ఎక్కడ పెడితే అక్కడ తిరిగేటటువంటి స్వేచ్ఛ విప్రుడికి ఉండదు అన్నారు. ఎందుకంటే అనుష్ఠానం ఉంటుంది కనుక. అదే ప్రవరుడి కథలో మనం చూసాం. అందుకే అనుష్ఠానంలో ఈ పంచాయతీలు ఉన్నట్లయితేనండి వాడికి క్షేమం, లోకానికి కూడా క్షేమం. ఇది ఆదిశంకరులు పెట్టినప్పుడు కేవలం ఈ భేదాలు పోగొట్టి సమన్వయపరచాలన్న ఉద్దేశం మాత్రమే కాదు, లోకక్షేమం ఆయనకు ఉద్దేశం. ఇది చేయడం చేతనైతే ఇందులో తత్వం ఏంటో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. పైగా క్రమం కూడా, నేను శివ పంచాయతీ ఉదాహరణ చెప్పాను. అలా విష్ణు పంచాయతీని చేసినప్పుడు మిగిలిన నలుగురు ఎలా ఉండాలో ఉన్నది. అలాగే శక్తి పంచాయతీలో మళ్ళీ మారుతుంది, గణపతి పంచాయతీలో మారుతుంది, సూర్య పంచాయతీలు కూడా మారుతుంది. అంటే భారతదేశంలో ఈ ఉపాసకులు ఉన్నారు. సూర్యోపాసకులు సూర్య పంచాయతీని చేస్తారు, విష్ణు ఉపాసకులు విష్ణు పంచాయతీ. ఆ విష్ణువులు కూడా మళ్ళీ రామ భక్తులు ఉంటారు, కృష్ణ భక్తులు ఉంటారు. కొందరికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం, రాముడు అంటే అంత ఉండదు. కానీ మా కృష్ణుడి యొక్క మునుపు అవతారమే కదా నమస్కారం చేసుకుంటారు. వాళ్ళకి భేదం ఉండదు, కానీ ప్రీతి అంతగా ఉండదు. అదిగో మహానుభావుడు అన్నాడు, ఏ రామ నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు నాకు ప్రత్యక్షం అయ్యావనుకో నేను ఎవరు ప్రార్థిస్తానంటే, విహార కోదండ చదువు ముహూర్తం, నీ కోదండాన్ని బాణాన్ని పక్కన పెట్టి వేడువులు ధరించవయ్యా, సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్, ఆ తర్వాత నేను నమస్కారం చేస్తానన్నాడు. అలాగే వాడి భక్త అలా ఉంటుంది. అంటే ఇష్టదేవత నిష్ఠ అనేది వాడి జీవ లక్షణం మీద ఏర్పడుతుంది. ఈ విషయాన్ని మనం పరిశీలించాలి. జ్యోతిష్ శాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు గ్రహస్థానాలు బట్టి వాడి ఇష్టదేవతలో వాడే చెప్తాడు. వీడికి శివుడు ఇష్టదేవత అవుతాడు, వీడి విష్ణు ఇష్టదేవత అవుతాడు. ఆ స్థానంలో బుధుడు ఉంటే విష్ణు ఇష్టదేవత అవుతాడు, ఆ స్థానంలో సూర్యుడు ఉంటే శివుడు ఇష్టదేవత అవుతాడు. చిత్రం అండి. అంటే ఇష్టదేవత నిర్ణయం కూడా జీవలక్షణం మీద ఆధారపడింది. దాని వెనకాల వాడి పూర్వకర్మలు ఇవన్నీ ఉంటాయి. ఇది ఇష్టదేవత ఎవరైనా ఒకే ఈశ్వరుని స్వరూపాన్ని తెలుసుకుని ఆ ఇష్టదేవతను ప్రధానంగా ఆరాధిస్తూ ఇతర దేవతలు ఆయనకు వేరు కాదు అని నిష్ఠతో ఆరాధిస్తే అది ముక్తికి హేతు అవుతుంది, చిత్తశుద్ధికి హేతు అవుతున్నది. ఎందుకంటే భేద దృష్టి ఉన్నంతకాలం జ్ఞానం రాదు, ముక్తి రాదు. అరే సర్వజీవుల్లో పరమాత్మను చూడాలి, తాను పరమాత్మగా భిన్నుడుగా తెలుసుకోగలగాలి అని చెప్పిన హిందూ మతం శివుడి వేరు విష్ణు వేరుని చెప్పింది అంటే అది అవివేకం కాదా, అజ్ఞానం కదా. అందుకే అన్ని చోట్ల మీరు గమనించండి, ఈ సమన్వయ సూత్రం ప్రతి స్తోత్రంలో వేదవ్యాసుల ప్రతి వాంగ్మయంలో మనకు వచ్చేస్తుంది. లేకపోతే విష్ణు శాస్త్రం చదువుతున్నప్పుడు శివనామాలు ఏంటండి, ఒక విష్ణు భక్తుడు శివనామం పలకట, ఎందుకంటే క్షుద్రదేవత స్మరణ చేయనండి అన్నాడు. మరి విష్ణు శాస్త్రం చదువుతారండి అని అడిగాం.
మరి అక్కడ క్షేమకృత్ శివ అనే మాట ఏం చేస్తారంటే సర్వశర్వ శివస్థాను వచ్చినప్పుడు అటకెక్కిస్తారా నామాలను అడగాల్సి వచ్చింది. స్వయంభూ శంభురాదిత్య నామాలు గోచరిస్తున్నాయి కదా. అలాగే శివసహస్రనామాలు విష్ణునామాలు కనబడుతుంది. ఆ మాట వస్తే రుద్ర మంత్రాలలో ఎన్ని విష్ణు మంత్రాలు లేవు. నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుంజయ వాక్యని అక్కడే రుద్రాయ విష్ణవే రెండు చెప్తుంది. ఆ రుద్రుడు ఎక్కడుంటాడయ్యా అంటే యో రుద్రో అగ్నం అప్సు యో ఓషధీక్షు యో రుద్రో విశ్వాభువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. అన్నిట్లో ఎవడు వివేశ విశర ధర్మం ఉన్నవాడు విష్ణు, ఎవడు ప్రవేశించి ఉన్నాడో ఎవడు వ్యాపించి ఉన్నాడో రుద్రుడు నమస్కారం అంటున్నప్పుడు రుద్ర శబ్దం కూడా పరమాత్మనే తెలియజేస్తున్నది కదా. అంటే వేదనాదమును బ్రహ్మకిచ్చిన వాడు, దుఃఖమును తొలగించువాడు ఆ రుద్ర శబ్దానికి అర్థం. ఇవి కూడా పరమాత్మనే పరివేశిస్తున్నాయి. అందుకే విష్ణు శివ వీటి మధ్య ఏ భేదము లేనటువంటి తత్వంతో ఇష్టదేవతను ఆరాధించు. ఎందుకంటే జీవరక్షణలో ఇష్టదేవత నిష్ఠ ఉంటుంది, కానీ ఇతర దేవత ద్వేషం పనికిరాదు. ఈ రహస్యం తెలిసినటువంటి అద్వైత భక్తులు చాలా మంది ఉన్నారు. అందులో మహానుభావుడు లీలాశ్వరుడు కృష్ణకర్ణామృత కర్త ఆయన చెప్తున్నాడు, శైవాభయం నకలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపబలా నితరాం తథాపి చేతో మదీయ మతసీ కుసుమావభాసం స్మేరాలనం స్మరతి గోపవతు కిశోర్. మేము శైవులం, పంచాక్షరి మంత్రం జపం చేస్తాం, కానీ మా మనస్సు మాత్రం నీలమే గడిచి కృష్ణుడు ఎందే లభిస్తుంది అన్నాడు. తప్పే ఉందండి. అందుకే విశ్వేశ్వరేవా జగతామధీశ్వరే జనార్దనేవా జగదంతరాత్మని నమస్తు భేద ప్రతిపత్తిరస్తి మే తథాపి భక్తి తరుణేందు శేఖరే అన్నాడు మహానుభావుడు అప్పయ్య దీక్షితులు. మాకు జనార్దన యందు పరమేశ్వరుడైన శివుని యందు కూడా భేదం లేదు, అయినప్పటికీ చంద్రశేఖరునికి కొంచెం భక్తి ఎక్కువ. కనుక ఇష్టదేవత నిష్ఠ ఉండవచ్చు, ఇతర దేవత ద్వేషం పనికిరాదు. ఈ లక్షణం ఆదిశంకరుడు వల్ల ప్రసాదింపబడిన గొప్ప ధర్మం. మరి ఈ లక్షణం సనాతన ధర్మాన్నంతటి మన సమైక్యపరచగలదు. అది ఆదిశంకర సంప్రదాయమే. వైష్ణవాన్ని శైవాన్ని కూడా తలకెత్తుకుంటుంది, వాటి మీద ద్వేషాన్ని చూడదు. అది గొప్పతనం. అది వాటిలో ఉన్న అవైదికాంశములు తొలగించడమే కాకుండా తత్వ విరుద్ధమైన భావాలను కూడా తొలగించి అలా సమన్వయపరిచి పంచాయతనం అనే దాన్ని తీసుకొచ్చాడు. ఈ పంచాయతన ఆరాధన ఆ సంప్రదాయంలో ఉన్న స్వార్థులందరూ చేస్తుంటారు. ఇక్కడ ఆ చేస్తున్నప్పుడు ఇష్టదేవతల మధ్యలో ఆరాధిస్తూ మిగిలిన నలుగురిని ఆరాధిస్తుంటారు. ఈ ఆరాధించడం వల్ల అభేద భావన ప్రతిపాదింపబడటమే కాకుండా ఒక సమగ్రమైనటువంటి బ్రహ్మదృష్టి ఏర్పడడానికి హేతు అవుతుంది. ఇంకొక రహస్యం ఉండేది. ఎందుకంటే ఈ సర్వ జగత్తు పంచభూతాత్మకమే, మన శరీరము పంచభూతాత్మకమే, చుట్టూ ఉన్న జగత్తు పంచభూతాత్మకం. పరమేశ్వరుడు పంచభూతాలకు అతీతుడు. పంచభూతాలకు అతీతుడే కాదు, పంచభూతముల యందు వ్యాపకుడు కూడా, అంతే కదా. కానీ భగవంతుడిని మనం పంచభూతాలకు అతీతుడుగా చూడగలమా అంటే పంచభూతాలకు కూడా శరీరము నేననే భావం ఉన్నంత కాలం దేహాత్మ భ్రాంతి వదులుకోవాలని ఉపన్యాసమే చెప్పగలం, కానీ వదలడం అంత తేలిక కాదండి. కానీ దేహాత్మ భ్రాంతి అంటే దేహమయందు ఉపాధి యందు స్పృహ ఉన్నంత కాలం, జగతిని పంచభూతాత్మకంగా చూస్తున్నంత కాలం పంచభూతాల యందు పరమాత్మ ఉన్నాడని స్పృహతో ఆరాధన చేయాలి. ఎలా ఉన్నాడంటే విశ్వమంతా పంచభూతాత్మకమైతే మనకు కనబడుతున్నటువంటి భూత ప్రకృతి కేవలం పావుభాగమే. దాని యందున్న అంతర్యాముల పరమాత్మ ఉన్నాడే, ఆయన త్రిపాదూర్ధ ఉదయ పురుష అన్నప్పుడు ముప్పాది భాగం పరమాత్మ. అంటే త్రిపాద్విభూతి నారాయణ ఉపనిషత్తు కూడా మనకు ఉన్నది. కానీ కనబడుతున్న పంచభూతాల్లో పంచీకరణ విద్యను కొంచెం అటు పక్కన పెట్టి ఆ భూత ప్రకృతి పావు భాగం, పరమాత్మ ముప్పాది భాగం ఒక్కొక్క దానిలో చూడగలిగాడు. అలా చూస్తే ఆకాశతత్వమునందు ముందు దృష్టి పెడితే ఆకాశతత్వమునందు ఆకాశభూత లక్షణము దాని యందు అంతర్యామిగా ఉంటూ దానికి అతీతంగా ఉంటుంది. ప్రధానంలో రెండు రకాలుగా చూడాలి. భూతమునందు ఉన్న పరమాత్మ, భూతానికి అతీతమైన పరమాత్మ, రెండు పట్టుకోవాలి. ఎందుకంటే దీనికి అతీతంగా ఉన్నాడంటే దీనిలో లేడు అని అంటే జ్ఞాపకత్వం పోయింది. దీనిలో ఉంటూనే దీనికి అతీతంగా ఉన్నాడు భగవానుడు. అందుకే బృహదారణ్యంలో చెప్తున్నారు, ఆయన భూమి యందు ఉంటాడు కానీ భూమి ఆయన తెలుసుకోలేదు, నీటి యందు ఉంటాడు కానీ నీరు ఆయన్ని తడపలేదు, కంటిలో ఉంటాడు కానీ కన్ను ఆయన చూడలేదు. అంటే ఇంద్రియాలకు ఆ శక్తిని ఇస్తాడు కానీ ఇంద్రియాలకు పరిమితులు కాడు. అలాగే పంచభూతానికి వాటి వాటి శక్తులను ఇస్తూ వాటిలో అంతర్యామయ్యి ఉంటూ కూడా వాటికి ఆయన పరిమితులు కాడు అని చెప్పడం. అందుకే వాటి యందు ఉన్నవాడిని చూడాలి, వాటికి చేతనత్వం ఇచ్చేవాడిని చూడాలి, వాటికి అతీతంగా కూడా చూడాలి. అందుకే ఆయా భూత ప్రకృతి యందు పరమాత్మను ఆరాధించడం కోసం ఆకాశభూతమునందు ఉన్న పరమాత్మని శక్తి తత్వంగా అంటారు. అదే ఆకాశవాది జననీ శరణం ప్రపంచే అన్నారు అప్పయ్య దీక్షితులు. వాయుతత్వం
మనం భావన చేస్తే రుద్రుడు అన్నారు. నేను ప్రాణాదామంత్రాహ, ప్రాణములు 11 రూపాలతో ఉంటాయంటారు. పంచ ప్రధాన ప్రాణములు, పంచ ఉప ప్రాణములు, ఆత్మస్వరూపం కలిగితే 11 అయింది. అది రుద్రస్వరూపం కనుక అది వాయువునందు చూడమన్నారు. దాంతో అగ్ని యందు పరమాత్మ అంటే సూర్య భగవానుడు, జలమునందు పరమాత్మ అంటే నారాయణుడు, ఇక పృథ్వీ యందు పరమాత్మ అంటే గణపతి. ఇప్పుడు పంచభూతముల యందు పరమాత్మను ఆరాధన చేస్తున్నాం. పరమాత్మ ఒక్కడే, ఇలా పంచభూతాలు వేరు గనక పరమాత్మ తన శక్తితో పంచభూతాలను తెలుసుకుని పంచభూత ప్రకృతి బాగుండాలని చెప్పండి. మనలో ఉన్న పంచభూత ప్రకృతి, బయట ప్రపంచంలో ఉన్న పంచభూత ప్రకృతి బాగుండాలంటే పంచభూత ప్రకృతుల్ని పంచ విధాలుగా శాసిస్తున్న ఒక ఈశ్వరుని ఉపాసించడం కోసమై పంచదేవతార్చన అనేదాన్ని ప్రవేశించారు. ఇందులో నీ ప్రకృతి బట్టి ఇష్టదేవత ఎవరైనప్పటికీ ఇంకా ఆదిశంకరుడు చేసిన గొప్ప చమత్కారం ఏంటంటే భారతదేశం అంతా ఒకటవునా కదా అని ఆలోచన చేస్తున్నాం. ఈ దేశం ఏర్పడక ముందు కూడా భరతవర్షే భరతఖండే ఒక్కటే. ఇప్పుడు తెలుసుకోండి, భరతవర్షం ఎప్పుడు ఒక్కటి. ఎన్ని రాష్ట్రాలుగా ఇలాగా మనం విభజించుకున్నా అంతా ఒకటి. అదే సనాతన ధర్మం ఒక్కటే. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలున్నా సమైక్యపరచగలిగే శక్తి సనాతన ధర్మానికి మాత్రమే ఉంది. అందుకే దేశాన్ని ముక్కలు చేయాలన్న దుష్ట శక్తులన్నీ ముందు చేసే పని ఏమిటంటే సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి. ఎందుకంటే సనాతన ధర్మాన్ని కలిపి కలిపి సనాతన ధర్మం బలపడితేనే దేశం సమైక్యంగా ఉంటుంది. అందుకే దేశం అఖండంగా ఉండాలని కోరుకునేవాడు సనాతన ధార్మికుడు మాత్రమే అని చెప్పడం నేను ఆలోచన. ఎందుకంటే ఫలానా మతానికి చెందిన వారు అందరూ తీవ్రవాదులు కాదు, కానీ తీవ్రవాదులందరూ ఫలానా మతానికి చెందినవారు. అందుకే హిందువులందరూ దేశభక్తులు అనగానే దేశభక్తులందరూ విద్యున్నాయి. ఎందుకంటే దేశాన్ని అఖండపరచగలిగే, సమగ్రపరచగలిగేటువంటి శక్తి సనాతన ధర్మంలో ఉన్నది. అదే ఆదిశంకరుడు అనగానే ఏమిటో దేశమంతా ఒకటై. లేకపోతే మనది అవునా కాదా అని సందేహాస్పదంగా ఉన్న కాశ్మీర్ మనదే దొరకడానికి ఆదిశంకరుడు సర్వజ్ఞ పీఠమే ప్రమాణంగా నిలబడిందిగా. కానీ ఆదిశంకర అవతారం ఒకనొక తత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి మాత్రమే కాదు, ఈ దేశాన్ని సమగ్రపరచడానికి వచ్చిన ఒక మహా అవతారం. అందుకే ఆయన ఎక్కడెక్కడ అడుగు వేశాడో అదంతా భరతఖండమే, అది భరతవర్షమే. లేకపోతే ఎక్కడ మలయాళం, ఎక్కడ కాశ్మీరం, ఈ మధ్యలో గుజరాత్, మహారాష్ట్రాలు ఎన్ని ప్రాంతములు ఎందు ఆయన ఇక్కడికి వచ్చాడు అని చెప్పుకుంటూ ఉన్నామంటే అఖండ భారత భావన ఆదిశంకరుడు ప్రతిపాదించారు. అది తీసుకొచ్చి పంచాయతీలో పెట్టారు. లేకపోతే ఎక్కడెక్కడో దక్షిణాదిలో ఉన్న సూర్ణముఖి, అక్కడెక్కడో గుజరాత్ లో ఉన్నటువంటి స్ఫటికం, ఇంకెక్కడో గండకీ నదిలో ఉన్నటువంటి సాలగ్రామం, మరెక్కడో నర్మదా నదిలో ఉన్నటువంటి బాణలింగము, ఇంకెక్కడో సోనా నదిలో ఉన్నటువంటి తెచ్చుకుని నువ్వు ఎక్కడున్నా సరే నీ ఇంటి పెట్టుకోవాలంటే దేశాన్ని మొత్తం ఒకటి తీసుకొచ్చాడు కదా. అంతేకాదు పరమాత్మ ఒక్కడే అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంప్రదాయాలు ఎందుకు బలపడతాయి అంటే ఖగోళంగా పరిశీలించినప్పటికీ కూడా భూమి యందు ఆ భాగానికి ఏదో ఆ దేవతకి అనుబంధం ఉంటుంది. ఇది ఒక రహస్యమైనటువంటి విజ్ఞానం. అందుకే అఖండమైన భూభాగం పరమాత్మ స్వరూపమైనప్పటికీ కూడా కొన్ని భూములు యందు భోగ భూములున్నా, కొన్ని భూములు కర్మ భూములున్నా, అంటే భూమికి ఏదో లక్షణం ఉంది. సర్వ ఖగోళ జ్ఞానము, గ్రహ జ్ఞానము తెలిసిన హిందూ ధర్మంలో మొట్టమొదటిగా సమగ్రమైన ఖగోళ జ్ఞానము, అదేవిధంగా భూగోళ జ్ఞానము తెలిసిన ధర్మం హిందూ ధర్మమే. అది విష్ణు పురాణాలలో మనం స్పష్టంగా చెప్పారు. అందుకే భారతదేశం గొప్పతనం పురాణాల్లో చెప్పబడింది, భాగవతంలో ఉన్నది, అదేవిధంగా విష్ణు పురాణాలు చెప్పారు. ఇది కర్మభూమినైనా ఇది యోగ భూమి, ఇక్కడే ఎందుకు ఆధ్యాత్మిక ప్రవృత్తి కలుగుతుంది కనుక ప్రపంచంలో ఎవరికైనా ఏ పుణ్యజీవుడికైనా ఆధ్యాత్మిక పిపాస కలిగితే, బ్రహ్మ జిజ్ఞాస కలిగితే సమాధానం ఇచ్చి సాంత్వనపరచగలిగే శక్తి కేవలం హిందూ దేశానికి, భారతదేశానికి మాత్రమే ఎందుకున్నది అంటే ఏదో ఉంది దేశం. ఆ ఏదో ఉంది అనుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నిరాశపరచకుండా సమాధానం పరుస్తూనే ఉన్నది సనాతన ధర్మం. విదేశస్తులకు కూడా ఇక్కడ సమాధానం లభిస్తుంది. మీరు ఏ దేవతను ఆరాధించండి, మీ ఇష్ట దేవత ఎవరైనా చెప్పండి, 5గురిలో ఎవరో ఒకరు ఉంటారు. అవునండి చెప్పండి, ఇక్కడ ఉన్న ఎవరైనా. నేను చెప్పినది సనాతన ధర్మంలో ఉన్న దేవతల గురించి. కొత్త వ్యక్తుల్ని దేవతలుగా చేసి ప్రవేశపెట్టేసేమే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. మీ తాతలకి ముత్తాతలకి తెలియని దేవుళ్ళ గురించి చెప్పట్లేదు. కొందరు అంటారు ఏమంటే ఈ రోజుల్లో వాడు బాగా పాపులర్ అయ్యారు కదా, మీరు వాళ్ళ గురించి ఎందుకు చెప్పలేదు. మేము సనాతన ధర్మంలో శాస్త్రాల్లో ఉన్న వాడి గురించి చెప్పడానికి నియమింపబడ్డ వాళ్ళని కనుక అది పాటిస్తున్నాం. కానీ అది
మీ విశ్వాసం. ఇతరుల విశ్వాసాన్ని గౌరవించడం మన సంస్కారం. అందుకు వాటి గురించి విమర్శించాలి. కానీ సనాతన ధర్మం, హిందూ ధర్మం అని పేరు పెట్టవలసింది మాత్రం ఈ 5గురికి, ఇంకెవరికి కాదు. మనకు వస్తే కుమారస్వామి ఏముంటాడండి? కుమారస్వామి ఎందులో ఏమంటో చెప్పండి. అమ్మవారిని ఆరాధిస్తే అమ్మ కొడుకుగా పక్కన ఉంటాడు. శివారాధన చేస్తే ఇంకొక రహస్యం ఉన్నది. వైష్ణవంలో విష్ణువుని బాలుడుగా ఆరాధించాలంటే బాలకృష్ణ ఉన్నది. శక్తిని బాలగా ఆరాధిస్తే త్రిపుర సుందరి, బాలత్రిపుర సుందరి. శివుడిని బాలుడుగా ఆరాధించాలంటే బాలసుబ్రహ్మణ్యోపాసన ఉంది. ఆ మాటకు వస్తే శివుడే ఆ స్వరూపొందున్నాడు. అంటే శివుడి వైపు పెట్టి వచ్చి కుమారస్వామి కాదు, అన్న దగ్గర ఉంటాడంటే గణపతి వైపు పెట్టి వచ్చి అటు గాణపత్యంలోనూ ఇటు శైవంలోనూ అటు శాక్తేయంలో కూడా విడిపోయాడు. ఇంకా మన విశాల హృదయం ఉంటే సేనానీనాం అహం స్కంద అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు కనుక స్కందధరో ధుర్యో వరదో వాయువాహన అన్నారు కనుక వైష్ణవం వైపు కూడా మేనలుడిగా చేర్చవచ్చు. మరుమగన్ అన్నట్టు అంటారు కదండి, ఆయన వైపు చేర్చవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే సుబ్రహ్మణ్యారాధన ద్రవిడులది, ఆర్యులది కాదు అని పనికి మారిన ఆర్య ద్రావిడ సిద్ధాంతం చేసే మన మొక్కలు చేశారు. ఆ పాపాత్ముల కోసం చెప్తుంది. వేదమునందు సుబ్రహ్మణ్యోగం ఉన్నది. స్కంద ఇత్యాసక్షతే అని ఉపనిషత్తు చెప్తోంది. స్కందతత్వం వేదమునందే వస్తుంది. మరి స్కంద మతం, కుమార మతం అవమానం ఉంది కదండి అంటే ముందని ఆదిశంకరుడు ఒప్పుకున్నారు. షణ్మతాలు అన్నారు. మరి షణ్మతాలలో పంచాయతీని ఎందుకన్నారంటే ఆయన వేరుగా పెట్టక్కర్లేదయ్యా, పంచాయతీలోనే ఆయన చెయ్యొచ్చు అని చెప్పారు. మహాత్ములు కాంచీ యతీంద్రుడు చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు సెలవిచ్చారు ఏమిటి అంటే, పూర్వం అగ్నిహోత్ర గృహము పంచాయతము 2 ఉండేవయ్యా. అగ్నిహోత్రం ఎవరో కాదు, సాక్షాత్ సుబ్రహ్మణ్యుడు కనుకనే మరి పంచాయతీలో వేరే స్థానం లేదు, అగ్నిహోత్ర ఆరాధన సరిచేయండి. మరి ఇప్పుడు అగ్నిహోత్ర గృహం లేదు కదా, ఏమిటి అంటే ముందు దీపం వెలిగించే కదా పూజ చేస్తారు. ఆ దీపజ్యోతి సుబ్రహ్మణ్యుడు. అంటే దీపజ్యోతి ఎన్ని వైపులు చేస్తుంది? 4 దిక్కులు చూస్తుంది. పైన కింద కూడా ప్రకాశిస్తుంది. 6 ముఖాలు సుబ్రహ్మణ్యుడు దీపజ్యోతి అన్నారు. అగ్ని ఆరాధన ఇక్కడ అగ్ని మందిరం పెడుతున్నారట, అంటే సుబ్రహ్మణ్య మందిరం అంతే. సుబ్రహ్మణ్యుడు చెప్పినప్పుడు మహాభారతం అగ్నివంశ పరంపర చెప్తూ అగ్నిస్వరూపుడుగా చెప్తుంది. మొదటి అగ్ని శివుడి అని చెప్తుంది. అదే సుబ్రహ్మణ్యారాధన షణ్మత స్థాపనాచార్య అని ఆదిశంకరుడికి పేరు పెట్టుకుని పంచాయతన ఆరాధన చేస్తున్నామంటే కుమారస్వామిని కూడా అంగీకరించారు. చిత్రం ఏంటంటే ఈ 6గురి మీద కూడా ఆయన స్తోత్రములు అందించారు. ఆ స్తోత్రములో ఆదిత్యులు ఏది చదివినా పరబ్రహ్మతత్వంగానే ప్రతిపాదన చేశారు. ఎవరు బ్రహ్మ విష్ణు శివాత్మకుడు ఆయనే శివుడు, ఆయనే విష్ణువు, ఆయనే సూర్యుడు అని చూపించారు. అంటే మీరు ఏ ఇష్టదేవతను ఆరాధించినా ఆయన సర్వదేవతాత్మకుడు, సృష్టిస్తున్న ఈ కారణమైన బ్రహ్మము అనే అవగాహనతో ఆరాధించాలని ప్రతిపాదన చేశారు. కానీ ముందు బ్రహ్మం అనే ఒక అవగాహన ఏర్పరచుకొని మీరు ఏ దేవతను ఆరాధించినప్పటికీ కూడా అది బ్రహ్మమును ఆరాధించినప్పుడు ఇక భేద దృష్టి పోతుంది. అందుకే దేవతారాధన వేరు, సగుణ బ్రహ్మోపాసన వేరు. ఇప్పుడు చెప్తున్న పంచదేవతలు కూడా సగుణ బ్రహ్మము యొక్క ఉపాస్య మూర్తులు. ఇవి మనకి చిత్తశుద్ధిని, ముక్తిని ప్రసాదిస్తాయి. అయితే ఇతర దేవతలు, ఇంద్రాది దేవతలు కూడా మనం ఆరాధన చేయాలి. అంటే వాళ్ళకి ఉపాసన సంప్రదాయములు లేవు, కానీ యజ్ఞయాగాది క్రతువులు ఎందు వారి ఆరాధన ఉన్నాయి. అవి చేసి తీరా. శంకరుడే ఉపనిషత్ భాషలో ఒక మాట చెప్తారు. ఒక బలహీనుడు పైకి లేవాలంటే బలవంతుడు ఆసరా తీసుకుంటాడు. ఒక ధనహీనుడు బాగుపడాలంటే ధనవంతుడు ఆసరా తీసుకుంటాడు. అంటే మానవుల్లోనే అల్పశక్తిమంతులు తనకంటే పెద్దవాళ్ళని ఆరాధించినట్లుగా మానవుడు దేవతలను ఆరాధించాలి, దేవతల అనుగ్రహం పొందాలి అని చెప్పారు. కానీ ఇంద్రాదులు కూడా ఆరాధించాలి. అందుకే మనం సంధ్యావన క్రమంలో కూడా ఇంద్రాదులను ఆరాధన చేస్తాం. యజ్ఞయాగాదులు చేసినా ఇంద్రాదులకు ఆహుతి లేకుండా లేదు, కానీ వాళ్ళని ఆరాధన చేస్తున్నాం. అయితే వాళ్ళని ఎలా ఆరాధన చేయాలని భాగవతంలో చెప్పాడు. జనభరతులు ఇంద్రాది దేవతలకు ఆహుతులు వేసినప్పుడు ఆ ఇంద్రుడు అనేటువంటి వాడు నారాయణుని యొక్క ఒక అవయవస్థానం. ఇంద్రుడు ఎక్కడుంటాడు అంటే హస్తమనందు ఉంటాడు అన్నాడు. హస్తమనందు ఇంద్రుడిని ఆరాధన చేశారు. అలాగే నేత్రమునందు సూర్యుడిని, ఎవరి నేత్రము? నారాయణ యొక్క నేత్రము. అంటే దేవతలను ఆరాధన చేసినప్పుడు కూడా ఒక వ్యక్తికి ఇంద్రియాలు ఎలాగో పరమాత్మకి దేవతలు అలాగా అని తెలుసుకుని ఆ దేవతలను ఆరాధన చేసినప్పుడు ఆ పరమాత్మని ఆరాధన చేయడం. ఇది సర్వదేవ నమస్కార కేశవం ప్రతిరక్షణ. కనుక సర్వదేవతలను ఆరాధిస్తాం. ఒకే దేవుడిని ఆరాధించాలి, ఇతర దేవతలను ఆరాధించకూడదంటే అవైదికం చేసుకోండి. వైదికం అంటే సర్వదేవతలు నా ఇష్టదేవుని ఆరాధించేది వైదికం. కనుక ఇష్టదేవతను ఆరాధించాలి, ఇతర దేవతలు ఆయనకు అభిధులనే భావం కలిగి ఉండాలి. ఇది ప్రతిపాదించారు ఆదిశంకరుడు. అందుకే మీరు రాముడన్నా, కృష్ణుడన్నా, నరసింహుడన్నా మీ ఇష్టం. ఇవన్నీ వైష్ణవం వైపు వచ్చేసి, దక్షిణామూర్తన్నా, నటరాజన్నా శైవం వైపు వచ్చేసి.
లలితన్న, దుర్గన్న, లక్ష్మణ, సరస్వన్న, శక్తి ఏమి వచ్చాయి. కానీ మీరు ఏది ప్రతిపాదించి నిధులు పెట్టారు. మా హనుమంతుడు ఈయన ఎక్కడ వాడండి అంటే 6 ఎక్కడైనా మిడిపోతాడు. అది చెప్పాలంటే హనుమంతత్వ ప్రవచన వేరు ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఆరాధిస్తున్న హిందూ దేవతల అందరూ కూడాను ఈ షణ్మతాలకు చెందిన వారే. కనుక వీళ్ళందరినీ ఏకత్వం పరచాలంటే ఏం చేయాలని ఆదిశంకరుడు ఆలోచన చేసి వ్యాసుని హృదయాన్ని స్వీకరించి 6 కలిపి ఒక దగ్గర పెట్టాడు. ఆ పని చెయ్యడం వల్లనే ఎవరెవరు ఏ సంప్రదాయాన్ని అనుసరించినా మన అందరం వేద ధర్మానికి చెందిన వారం అనేటువంటి భావంతో ఐక్యంగా హిందూ ధర్మం ఉన్నది. మళ్ళీ ఐక్యపరచాలని స్ఫూర్తి మనం తెలుసుకోవాలి. తర్వాత తరాలకు అసలు దేవుడు అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి, సగుణం అంటే ఏమిటి, నిర్గుణం అంటే ఏమిటి అవగాహన కల్పించాలి. కనుక ఈ సంప్రదాయాన్ని ఏర్పాటు చేయాలి. కనుకనే సంప్రదాయం ప్రకారంగా సంస్కారాలను పొందినటువంటి వారు సాలగ్రామాదులతో పంచాయతన ఆరాధన చేయాలి. అటువంటి అవకాశం లేనటువంటి సామాన్యులందరూ కూడాను ఆయా మూర్తులని, విష్ణుమూర్తిని, శివలింగాన్ని వెండితోనో బంగారంతోనో వారి శక్తి అనుసారం శివలింగం ఒక మూర్తి చేసుకుని పంచాయతనాల దేవతలను పెట్టుకుని ఆరాధన చేసుకోండి. నిత్యం దీపం వెలిగించుకోండి, ఆరాధన చేయండి. అందుకే ఈ పంచాయతన ఆరాధన ప్రతి వారికి అవసరము. ఇది ఆదిశంకరుడు దేశాన్ని దీని ద్వారా సమన్వయపరిచారు. పంచభూతములలో ఉన్న పరమాత్మను తెలుసుకునే జ్ఞానం మనకు కలిగించారు. అభేద భావాన్ని కలిగించారు. అభేద దర్శన జ్ఞానం అనేటువంటి ప్రతిపాదన చక్కగా చేశారు. కనుక మళ్ళీ సనాతన ధర్మ ప్రతిష్టకు ఈ దేవతార్చనలు ప్రతి ఇంటా జరగాలి. సంస్కారం పొందినటువంటి వారు సంధ్యావనాది కృత్యాల్లో ఇది విధిగా అనివార్యంగా చేయాలి. ఇక్కడ ఇప్పుడు చాలా మంది మనం తెలుసుకుంటున్నారు, సంధ్యావనం చేయకపోతే వాడు దేనికి పనికిరాడు. ఎవరు ఉపనయన సంస్కారం కలిగిన వారు కానీ సంధ్యావనం చేయకపోతే ఏ కర్మకే పనికిరాడు. ఉపనయనాలు లేని వారు భగవత్స్మరణ చేసుకుంటూ నామాలు చదివితే వాళ్ళకి ముక్తి వస్తుంది. కానీ ఉపనయన సంస్కారం కలిగిన వారు సంధ్యావనాన్ని కూర్చొని చేయకుండా వాడు విష్ణు శాస్త్రాలు చేసినా, రుద్ర శాస్త్రాలు చేసినా లాభం లేదు అని పెద్దలు చెప్పారు. అది సంధ్యావనం ఎంత నిత్యకృత్యము, దేవతార్చన కూడా అంత నిత్యకృత్యము. కనీసం 2 మందిని పట్టుకోగలిగితే మళ్ళీ సనాతన పునర్వైభవం మనకు వస్తుంది. అది జగద్గురువుల యొక్క ఆదేశం. ఆదిశంకరుడు మొదలుకుని ఇప్పటి వరకు అందుకే తిరిగి ఆ పంచదేవతార్చన లేదా పంచాయతన విధానము వ్యాప్తి చెందుగాక అనేటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి ముందు చూపుతో మళ్ళీ ఆదిశంకర భగవత్పాదులు వారి శృంగేరి పీఠాధీశ్వరులై మనకు అనుగ్రహిస్తూ ఇచ్చిన ఆదేశం ఇక్కడ ఒక భవ్యమైన పంచాయతీల మధ్యన ఏర్పాటు చేయడం. ఇలా ఇక్కడ సమూహంగా అందరి క్షేమం కోసం పంచాయతీన ఆరాధన జరిగితే, యజ్ఞయాగాదులు నిత్యం జరిగితే, వేద పఠనం నిత్యం కొనసాగితే, గోమాతలు నిత్యం పూజింపబడితే, ఒక చోట శక్తి కేంద్రీకృతమైతే ఒక దీపం కొంత దూరం వరకు కాంతి ఇచ్చినట్లుగా ఇలాంటి శక్తి కేంద్రం కొన్ని యోజనాల వైపు ప్రసరించి భారతదేశాన్నంతటిని సమైక్యపరచగలదు. భారతదేశమే పంచాయతన స్వరూపం. అడుగడుగున ఇదే కనబడుతుంది. మొత్తం పరిశీలించేది ఇక్కడ ఆసేతు సీతాచలం పంచాయతన స్వరూపమే. అందుకే అఖండ భారత శక్తికి పంచాయతన ఆరాధన వ్యాపింపబడుగాక. అది జగద్గురుల ఆదేశం కనుక తప్పకుండా జరిగి తీరుతుంది. వారి సంకల్పం, వారి వాక్కు అంటే సార్థకమై తీరుతుంది. అలాంటి సమన్వయ ధోరణి సనాతన ధర్మానికి లభించి ఇష్టదేవత నిష్ఠ, ఇతర దేవతల యందు అభిన్న భావం కలిగి ధన్యులను కావాలి అని ప్రార్థిస్తూ పంచదేవతలకి షణ్మతాలతో ఆరాధింపబడుతున్న వారికి నమస్కరిస్తూ ఆదిత్యం అంబిక విష్ణు గణనాథం మహేశ్వరం షడాస్యం సతతం వందే పరమాత్మానం అవ్యయం నమస్కరిస్తూ ఇంతమంది పెద్దల ముందు పెద్దల సమక్షంలో మాట్లాడటం అనేది చాపల్యమైనప్పటికీ కూడా జగద్గురువుల అనుగ్రహం ఉంది, పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి కనుక ఈ స్ఫూర్తితో ఇది కేవలం అద్భుతమైన కేంద్రమే కాదు, మనందరికీ ఒక అనుశాసనం చేస్తున్నటువంటి జ్ఞాన భూమి. అది మరోరాదు. ఈ విధంగా చేయడంలో కృషి చేస్తూ నిత్యం శ్రమిస్తున్నటువంటి నిజంగా తపస్వి అనే బిరుదు ఆయనకున్నది. దాని సార్థకంగా ఉన్నటువంటి మా బంగాళీ శర్మ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వేదికపై ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి మరొకసారి సవినయంగా నమస్కరిస్తూ మా గట్టిగా ఒకసారి మనందరి కరతాళ ధ్వనులతో